అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. చెప్పండి కూడా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. అందరం కలిసి నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరం కలిసి నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడానైతిని. అందరం కలిసి అనాలి మాట. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితురాలైతిని. ఆహారా ధన్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో చప్పట్లు కొట్టాలి. హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో
నిలిచినప్పుడు, ఆయన సన్నిధిలో మనం నిలిచినప్పుడు, ఆయన మన యందును మనం ఆయన యందును నిలిచి ఉంటామండి. అలా మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆయన ఆత్మాభిషేకము మనలో కుమ్మరించబడుతుందండి. మనమందరం ఆయనలో పరిపూర్ణమై పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధిస్తామండి. అట్టి మనసు మనమందరం కలిగి ఉందాం. చప్పట్లు కొడదాం. అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిరా. ఆహారాధాన్య ప్రతి ఒక్కరండి మనకి ఇలాంటి ధన్యత ఇచ్చినందుకు, మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా మనం ఈ మాటలు పలుకుచే దేవుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఎవ్వరు మౌనం ఉండొద్దు. మరొకసారి కలపండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కీర్తినే చాటే. పాడదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా ఆకాశ గగనాలను నీవే నాతో పాడాలి. ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని
అందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ పాడాలి రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నా ధన్యత ఓ నా భాగ్యము యేసయ్యా ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ స్తోత్రుగా మరితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున అవును తండ్రి యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున